నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రకృతి అందాలకు సుసంపన్న సాంప్రదాయాలకు నెలవైన గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్లు, అందమైన జలపాతాలు, వన్యప్రాణులు గుర్తుకొస్తాయి. అరేబియా సముద్రం తీరంలో 125 కిలోమీటర్ల మేర విస్తరించిన గోవా బీచ్ల ప్రత్యేకతలే వేరు. సాయంత్రం అయితే చాలు పర్యాటకులకు స్వర్గం కనిపిస్తుంది. మద్యం ప్రియులకు ఇదో స్వర్గధామం. స్వదేశీ బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం ఇక్కడ తక్కువ ధరకే లభిస్తుంది. గోవాకు వెళ్లేవారు తమ వెంట మద్యాన్ని కూడా తెచ్చుకుంటారు. ఇక 450 ఏళ్ల పాటు పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవా పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. కొత్త ఏడాది వస్తుందంటే చాలు పర్యాటకులు, ముఖ్యంగా మద్యం ప్రియులు గోవాలో వాలిపోతుంటారు. అక్కడ క్రిస్మస్ ముందు నుంచే న్యూ ఇయర్ సంబరాలు మొదలైపోతాయి. బీచ్లు, రెస్టారెంట్లు పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. రోడ్లపై కూడా కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అలాంటి గోవాకు ఏమైందో ఏమో గాని గత 2 ఏళ్ల నుంచి పర్యాటకులు అక్కడకు వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు. ఈ ఏడాది కూడా పర్యాటకులు లేక గోవా బీచ్లు, రోడ్లు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లా వైరల్ అవుతుంది. దీపికా నాయన్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, పర్యాటకులు లేక గోవా దాదాపుగా ఖాళీగా ఉంది. ఇది ప్రభుత్వానికి మేల్కొల్పు లాంటిది. రవాణా గురించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అని అన్నారు. దీన్ని రాకేష్ కృష్ణన్ సింహ అనే మరో జర్నలిస్ట్ షేర్ చేస్తూ, మీరు చెప్పింది కరెక్ట్ దీపిక. ఉత్తర గోవాలో ఉండే నా ఫ్రెండ్ ఫోన్ చేసినా ఇదే విషయం చెప్పాడు. విదేశీయులకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ పర్యాటకులకు స్థానిక హోటల్స్, వ్యాపారులు అగౌరవిస్తున్నారు. వారి వైఖరి కారణంగా స్వదేశీ పర్యాటకులు గోవాకు వెళ్లేందుకు వెనకడిగేస్తున్నారు. గోవాకు దూరంగా మనోహర్ పారికర్ అంతర్జాతీయ విమానాశ్రయం, రత్నగిరి మధ్య ఉన్న బెల్ట్ లో ఉండేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ధరలు తక్కువగా ఉండడం, స్థానికుల సానుకూల వైఖరితో ఉండడమే కారణం. అందుకే గోవాకు స్వదేశీ పర్యాటకులు వీడ్కోలు పలికారు. హోటల్లో పరిస్థితి గురించి నా స్నేహితుడు చెప్పడంతో గతేడాది నా గోవా టూర్ రద్దు చేసుకున్నాను అని అన్నారు. మరి పరిస్థితి మారాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గోవా ఆర్థిక వ్యవస్థకు టూరిజం రంగం నుంచి వచ్చే ఆదాయమే అత్యంత కీలకం. అలాంటి పర్యాటకులు తగ్గిపోవడం ఆలోచించాల్సిన విషయమే.